ముందుగా ఈ రోజు వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ప్రయాణికులు ప్రమాదానికి బాధ్యులా? కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు ఎలా పెడతారు? మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలొద్దు. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు కొన్నిసార్లు జరుగుతుంటాయి. కుంభమేళా లాంటి చోట్ల కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కారు కింద పడిన వ్యక్తిని అలా చావనివ్వంటూ వదిలేసి వెళ్లరు కదా. అలాంటి ఉద్దేశం కారులో ఉన్న వారికి ఉంటుందా? పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు. విచారణ మంగళవారానికి వాయిదా. ఎలాంటి కఠిన చర్యలు వద్దని కూడా హైకోర్టు ఆదేశించింది. బాబు బురిడి రీకాలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా రీకాలింగ్. చంద్రబాబు మేనిఫెస్టో ప్రారంభం. చంద్రబాబుస్ మేనిఫెస్టో రీకాలింగ్ అంటూ తిరుపతిలో సజ్జల తదితర ప్రముఖులంతా పోస్టర్ను ఆవిష్కరించారు. పర్యాటక గమ్యస్థానంగా ఏపీ అంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న పర్యాటక సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. సిండికేట్కు కాంట్రాక్టర్ల దాసోహం. కళ్యాణదుర్గం పోలీసుల అదుపులో ఈ స్టాంప్ నిందితులు. నెల్లూరు జిల్లాలో అక్రమ గనుల తనిఖీ. చంద్రబాబులో అభద్రతా భయం. అందుకే వివేకానందరెడ్డి హత్యను అడ్డం పెట్టుకుని నిత్యం విషప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్య. వైసీపీ నేత ఇల్లు అక్రమంగా కూల్చివేత. కూటమి నేతల ఆదేశాలతో అధికారుల దాష్టీకం. నోటీసు కూడా ఇవ్వకుండా కక్ష సాధింపు అంటూ బద్వేలు ప్రాంతంలో జరిగిన ఘటన. నిరుద్యోగులకు ఉత్త చెయ్యి, సలహాదారులకు దోచెయ్యి. యువతకు ఉద్యోగాలు భృతి లేదు గాని చంద్రబాబు పరివారానికి ఉపాధి అంటూ సలహాదారుల నియామకాలపై ఓ కథనాన్ని ఇచ్చారు. చేరుకూరు కుటుంబరావుకు స్వర్ణాంధ్ర P4 వైస్ చైర్మన్ పదవి. ఫోరెన్సిక్ సలహాదారుగా కేపీఎస్ గాంధీ. స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల పేరుతో టీడీపీకి చెందిన 175 మందికి ఏడాదికి 12.60 కోట్ల వేతనాలు. ఇలా ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీలో 71 మంది కన్సల్టెంట్లు. సిఆర్డీఏలో ఇప్పటి వరకు 100 కన్సల్టెంట్లకు 100 కోట్ల ఖర్చు. కూటమి నేతల వర్గ విభేదాలతో కేజీబీవీ ప్రిన్సిపాల్కు గుండెపోటు. బాణాసంచా కేసులో వైసీపీ నేతలకు ఊరట. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అన్నమయ్య జిల్లా పోలీసులకు హైకోర్టు ఆదేశం. ఏడాదిలోనే 1,50,000 కోట్ల అప్ప. సీఎం చంద్రబాబు నిలదీసిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఇక ఇతర పేపర్లకు వెళ్తే, నా మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి చంద్రబాబు వ్యాఖ్య. రాష్ట్రం సురక్షితం, లాభదాయకం అంటూ ఆయన పిలుపు. అంటూ నిన్నటిదాకా ఒక రకం నార్కో టెస్ట్ దాకా వెళ్ళాలని చెప్పి రాసిన వీళ్లు మళ్లీ వాళ్ళ చెవిరెడ్డి చిక్కిందిలా అంటూ మళ్ళీ కథ రాశారు. తిరుమల నెయ్యి, కల్తీ నెయ్యి దర్యాప్తుపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక. కల్తీ నెయ్యి అంటున్నారు కానీ ఎక్కడ జంతు గురించి మాత్రం ప్రస్తావించకుండా జాగ్రత్తగా రాస్తున్నారు. తెల్లబోతున్న రొయ్య. వాతావరణ మార్పులతో పెరిగిన వ్యాధుల తీవ్రత. రైతుకు ఎకరాకు 1,00,000కు పైగా నష్టం వస్తోంది. 2,500 ఎకరాల్లో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామని టీడీపీ నేతల ప్రకటన. జగన్ వాహనం కండిషన్ బాగానే ఉంది, మానవ తప్పిదం వల్లే ప్రమాదమని సింగయ్యను బలి తీసుకున్న వాహనాన్ని పరిశీలించిన రవాణా శాఖ అధికారులు. ఏ వాహనం బలి తీసుకుందన్నది రాయకుండా మరి మొదట తీసుకున్న వాహనమా ఈ వాహనమా ఇదే ప్రచారం చేస్తున్నారు. నేరస్తులకు రాష్ట్రంలో చోట్లేదు. శాంతి భద్రతలు సవ్యంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. 1,00,000 కోట్లు 1,00,000 జాబ్స్. ప్రపంచ రక్షణ ఏరోస్పేస్ హబ్ గా ఏపీ అంటూ ఓ భారీ కథనాన్ని ఈ పత్రిక కూడా ఇచ్చింది. దీపావళి నాటికి చిట్కో ఇళ్లు. మంత్రి నారాయణ వెల్లడి. కోల్కతాలో మళ్లీ దారుణం. లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్. ఇక రాజకీయ రౌడీలకు చెక్. స్మార్ట్ వర్క్ తో ప్రపంచాన్నే శాసించవచ్చంటూ చంద్రబాబు వ్యాఖ్యల మీద ప్రముఖంగా ఇచ్చారు.